సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హల్చల్ ప్రియాంక. ఈరోజు వీడియో వచ్చేసి మనం వంశీ పైన చేస్తున్నాం డాగ్ ప్రాంక్. ఆయనకి నా డాగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాగ్ చెప్పాను ఎందుకంటే అది నాకు ఒక బిడ్డలాగా. సో నా లియో అంటే వంశీకి చాలా భయం. సో లియోతో వంశీకి ప్రాంక్ చేపిద్దామని ఒక ఐడియా వచ్చింది. ఎట్లా లియో వాళ్ళ తల్లి ఈమె. అసలు లియోని చెడగొట్టింది మెయిన్ ఈమెనే. ఈమె ఎవరు అనుకుంటున్నారా? మా అక్క, సపోర్ట్ సిస్టమ్, నా బ్యాక్ బోన్. అన్నీ అంటే మేము ఒక కజిన్ కానీ ఈమె నా సొంత అక్కలాగా ఉంటుంది నాతో. నాకు గైడ్ చేయడం అన్నా, ఏం చేయడం అన్నా ఈమెనే. ఏదన్నా నేను సాడ్ అయినా కానీ ఏదన్నా నాకు కావాలి, నేను ఈ మూమెంట్ నుంచి బయటకు రావాలి అంటే మా అక్కనే నన్ను బయటకు తీస్తుంది. ఇట్లా కాదు నాన్న, ఇట్లా ఇట్లా అని అర్థం చేపిస్తుంది. సో ఈమె పేరు కూడా ప్రియాంకనే. చూడండి గైస్, ఇప్పుడు వంశీ పైన అయితే ప్రాంక్ చేద్దాం. వంశీని పిలుద్దాం. అప్పటి వరకు మన దగ్గర ఇంకో డాగ్ ఉంది, అది కొంచెం భయపడుతుంది. సో చూడండి, ఆడదాం, మనం ఆడదాం. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. మన వైటి భయపడుతుంది. సో దీన్ని పంపించేద్దాం. నన్ను తీసుకొని వెళ్ళినాను, భయపడుతుంది. లియో కింద పోవడానికి అస్సలు ఒప్పుకోట్లే. तू अंदर चलो. मैं नहीं चलूंगी, देखूंगी. అసలు వింటలే కానీ వంశీ వస్తే మళ్ళీ చూసినంటే కిందనే ఉరుకుతాడు. వంశీ రాగానే లియో పైన వదులుదాం. రా పోదాం. లియో చలో. అరే చలో 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 చలో. అరే చలో 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 నీచే చలో నీచే చలో నీచే చలో. సో గాయస్, లియోనైతే కింద వదిలేసినాం. చాలా నాటి అది, ఎవరి మాట వినదు కానీ చాలా ఫ్రెండ్లీ. ఎవరిని ఇప్పుడు వరకు కరవాలి. చిన్నప్పుడు దాన్ని నేను కరుస్తుండే ఆ నొప్పి తెలవాలని. అయితే ఆ నొప్పి తెలిసినాక ఇప్పుడు మనుషులు నేను కరిస్తే నొప్పి వస్తుంది అనేసి అది ఎవరిని కరవాలి కానీ ప్యాంపరింగ్ కోసం అందరినీ ఉరికిస్తుంది. దానికి ప్రేమ అంటే చాలా ఇష్టం, ప్రేమ కావాలి. సో ఇప్పుడైతే వంశీకి అయితే కాల్ చేద్దాం రండి. ఆయన అంతా పిరుకోడు, ఏడ చూడాలేనండి అలా. అయితే ఎవరైనా సరే, కుక్కతో చాలామంది భయపడచ్చు కానీ ఆయనకి ఆ భయం కాదు, ఏదో దయ్యం చూసినట్టే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు మళ్ళీ చూసి. ఇప్పుడు వంశీకి కాల్ చేద్దాం. వంశీకి అయితే కాల్ చేస్తున్నా. హలో వంశీ, అరే నువ్వు ఇంటికి వస్తాను, ఇంకా టైం కాలే నీకు ఇంటికి రావడానికి? ఇంత లేటా? నాకు అవన్నీ కాదు, నువ్వు ఇల్లు అంత దూరం ఏం లేదు, 5 నిమిషాలకి ఈడుండు. నాకు స్టోరీలలో తొందరరా, వీడియో చేసేది ఉంది. మనది పోస్టింగ్ కదా రేపు, ఏం వీడియో లేదు. सरप्राइज ఉంది దా. సర్ప్రైజ్ ఇది అక్క మాట్లాడుతుందంట. सरप्राइज ఉంది దా. సరే నువ్వు రా. సరే సరే. సో ఇప్పుడైతే వంశీని అయితే పిలిచిన. వంశీ రియాక్షన్ చూడబుద్ధి అవుతుంది. ఏమంటావు అక్క? అంతే, ఆయన ఎట్లా పిరుకోడు, ఎట్లా భయపడతాడు చూడండి. అంతేగా. అయితే ఫుల్ ఎంటర్టైన్ చేసుకుంటుంది వంశీని. ఇప్పుడు చూద్దాం, 10 మినిట్స్ తర్వాత వస్తా అన్నాడు కానీ 5 మినిట్స్లో రావాలి, ఎందుకంటే ఇల్లు దగ్గరనే. దూరం అయితే ఒకటి అనుకోవచ్చు, అప్పటి వరకు వెయిట్ చేద్దాం రండి గైస్. సో ఇప్పుడు వంశీ వచ్చేసిండు, కాల్ అయితే చేసిండు. ఆయన టాయ్తోనే భయపడతాడు చూడండి. ప్రజెంట్ అయితే అక్కని అటు పోమన్నాం జాబ్. సో వంశీ వచ్చే టైం అయిపోయింది, అప్పటి వరకు ఆయన కోసం వెయిట్ చేద్దాం. ఏం చేశాడో అనేసి నా కుక్కని చూసి ఎట్లా భయపడతాడంటే నా కుక్కని కూడా ఫుల్ కొడతాడు. ఏంట్రా మూర్తి, ఏదో తేడాగా ఉంది. చూడు కాదు, వస్తే ఎట్లా వస్తావు, ఇట్లా వస్తావా, ఇట్లా వస్తావా అని చూద్దామని. ఏదో ప్రాంక్ అయితే అందరూ చేద్దామని ప్లాన్ వేసారు. నీ పైననే చేయాలి, నువ్వు పెద్ద హ్యాండ్సమ్. నువ్వు వీడియో ఎందుకు స్టార్ట్ చేసినా? ఎటు చూడాలి కాదు, ఫస్ట్ వీడియో అయితే ఎప్పుడు క్లారిటీ. ఓ పాల్తు కొడుకులారా రే, మీకు నెత్తి ఉన్నది, మీకు గుట్టు ఉన్నది. అన్ని మజాక్ చేస్తారు. ఏ అలా లియో అనుకున్నాను.
లియో అనగానే నువ్వు అది ఇట్లా కుడుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు ఎప్పుడు కాదు వీడియో అని పిలిచిరు, వీడియోనే మళ్ళా అదేం షూట్ చేస్తావు? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. టైం పాస్ చేస్తున్నాం మేమిద్దరం ఒకటి మాట్లాడుతున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే. గాయస్ వీళ్ళు నా మీద అయితే ఏమో ప్లాన్ చేసిరు, వీళ్ళు ఏమైనా చేసిరు అనుకో ఇలా పని చేస్తా పక్క. ఫస్ట్ అయితే వీళ్ళ మీద ఏమో ప్లాన్ చేసిరు, వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వీళ్ళైతే మన వీళ్ళైతే మన వేరే వీడియో చేస్తామని చెప్పి పిలిచిరు, ఏమో చేస్తారు వీళ్ళు. నీ పైననే చేయాలి ప్రాంక్. ముఖం చూసుకున్నావా అద్దంలో? నువ్వు చూసుకో ఎట్లా నామాలు పెట్టుకోని. సో ఇప్పుడు ఒక వీడియో ఏం చేయాలంటే రోడ్ పైన అడుక్కోవాలి. అది అడుక్కో. వేసేసాడు, బాగా వేసేసాడు. నీకు ఇస్తానండి, నువ్వు అడుక్కో. నేను అడుక్కుంటా. అడుక్కో. అదే నీకు ఇస్తాను నువ్వు అడుక్కుంటానా? నువ్వు అడుక్కో, నేను అడుక్కో. నువ్వు చేసావు చేయవా? నేను చెప్పింది అడుక్కుంటా అన్న వింటా. వాళ్ళగా. అరే అరే దాన్ని ఎందుకు తీసుకొని వచ్చారు? చెప్పు తీసుకురా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుండ్రా. వన్ స్లిప్పర్ ఇస్ గాన్. చూసిందా గైస్? పీछे पीछे पीछे చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చెప్పు తీసుకురా. 100 రూపాయలు చెప్పు. 100 ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆ చెప్పులు తీసుకురా ఫస్ట్ కిందికి. లియో, దా చెప్పు. ఏ దాన్ని తీసుకో. తీసుకురావాలి అంతే కదా. ఆ చెప్పు మొత్తం కరెక్ట్ చేస్తున్నా. చూడండి గైస్, అట్లా తిట్టేసిండు వంశీ ఆయనని. అలిగిండు మా వాడు అట్లా అలిగిండు. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. 3000 రూపాయలు చెప్పులు 100 రూపాయలు అంట. తీసుకురా ఫస్ట్. ఇంత పెద్ద ఈ చెప్పు కోసము మా లియో గారిని తిట్టడం కూడా కరెక్ట్ కాదు. లియో, చూడాలి. ఇట్లా ముట్టుకో. ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఇచ్చేస్తా. నువ్వు ఫస్ట్ నా చెప్పు తీసుకొని రాబో. దాన్ని ప్యాంపర్ చేయి. నేను చేయ. ప్యాంపర్ చేసి చెప్పిస్తా. తీసుకురా. ప్యాంపర్ చేసి చెప్పిస్తా. లేకపోతే ఇగో. అరే ఇగ్నోర్ గైస్, అందరూ ఇగ్నోర్ చేయండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దేక్తలేదు. అంటే నన్ను కూడా చేస్తలేదు. ఇగ్నోర్ చేసింది, ఇగ్నోర్. ఇది అలిగిండు మళ్ళా వెళ్తున్నా ఏం చేస్తాడు? చూసిరా గాయ్స్, మనం లియోన్ భయపడిచ్చినాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మన దగ్గర కూడా వస్తలేదు. చూసా దాన్ని తిట్టిండు. అసలు తిట్టొద్దు. లేదా చెప్పలేక చెప్పాలి. నా చెప్పాలి. లియో అటాక్ లేదు, గిటార్ లేదు. అటాక్ కాదు. అరే మొత్తం ఖరాబ్ అవుతుంది. మొత్తం ఖరాబ్ అవుతుంది. మీరు చెబుతారు మా దగ్గర. దాన్ని తిట్టకు. మా లియోకి ఎవరైనా తిడితే అలుగుతుంది, ఒక దగ్గర పోయి అట్లా కూర్చుంటది. ఇది కరెక్ట్ కాదు వంశీ. ఇట్లానే కూర్చుంటది. నిజం చెప్పాలా గైస్, మనిషి పైన ప్రేమ ఉందో లేదో కానీ జంతువులకి మనిషి పైన ఎంత ప్రేమ ఉంటుంది చూడండి. చిన్న మాట అన్నందుకు అలిగిండు మా వాడు. ఇప్పుడు ఎవరితోనన్నా లిమిట్ గా ఉండాలి. ఎక్కువ ఉన్నాం అనుకోండి అది దీన్ని అర్ధ గంట మేము ప్యాంపర్ చేయాలి, లేకపోతే వినదు. ఇప్పుడు చూడండి, చెప్పు తీసుకురా ఫస్ట్. చూడండి గాయస్, అడిగి మళ్ళా అటు పోయింది.
నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లే. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. లియో చూ రాలే లియో లియో లేదు లియో లేదు. నా పెట్టుకొని జోజో ఏ జోజో ఈరోజు చప్పు తెంపేయాలి. తెంపేస్తుంది, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఆ? చెప్పు తెంపేస్తుంది. కానీ ఎందుకు తిడుతున్నావు? నా చెప్పులతో మీ చెప్పులతో ఆడుకోరి. నీకు లియో అని భయం పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం నీ స్లిప్పర్సే నచ్చినాయి. లియో కమ్. అరే నువ్వు ఊరికనే వంశీ తిట్టకు వంశీ, దానికి అలుగుతుంది ఊరికనే అది. నా చెప్పులతో ఎందుకు ఆడిరు? ఇంకొక చెప్పు కింద పడ్డది నీ వల్ల, నీ వల్ల ఇంకొక చెప్పు పోయింది. గాయ చూడండి చెప్పునట్లు వేసిరు అంతా. వంశీ ఒక మాట చెప్పాలా? చెప్పకు. కానీ మేమే తిడితే తెలుసా 2 రోజులు అన్నం తినదు. నాకు భయం అని చెప్పి ఎందుకు తీసుకొని వచ్చినా నా దగ్గరికి? ఎందుకు తిడుతున్నావు దాన్ని? మేము చేసే చార్లీ 2 లుక్ అట్ దిస్ చార్లీ 2. గైస్ చూసిరుగా నన్ను భయపడేద్దాం అనుకోరు. ఫెయిల్ అయిపోయారు వీళ్ళు. లియో చూసా నా మీద ఎంత ప్రేమ చూపించిందో. భయపడిండు కానీ నేనేం భయపడలే గాయస్, నన్ను చూసి అదే భయపడ్డది. ఒక మాట చెప్పాలా గైస్, యాక్చువల్లీ నాకు ఇప్పుడు అర్థమైంది వీళ్ళది ఒక బాండ్ క్రియేట్ అయిపోయింది. అయినా సరే భయపడి స్లిప్పర్స్ పడేసిండు. మన మంచితనానికి లియో కూడా నాకు ప్రేమ చూపిస్తుంది. కానీ లియోకి ఎవరైనా బిల్డింగ్ పైన చెప్పులతో వస్తే నచ్చదు, చెప్పులు గుంజేస్తుంది. అందుకే మేము చూడండి చెప్పులు లేకుండా వచ్చినాం పైనకి, ఎందుకంటే దానికి ఇష్టం లే. ఎందుకంటే ఫస్ట్ నేను అది నువ్వు పడేసుకున్నా, నువ్వు పోయి తెచ్చుకో. ఎవరు తీసి నా మీద వీడియో? ఆడేడనో వాడు. గైస్ ఏం భయపడలేదు. ఈయన పెద్ద పిరుకోడు. ఇట్లా పోయింది గైస్, నేనేం భయపడలే. అగో పిలిచినా వస్తలేడు. అదే కాదు ఇప్పుడు, ఎందుకంటే గైస్ అది నా దగ్గరికి మంచిగా ప్రేమతో వస్తుంది. వీళ్ళు వీడియో చెక్కర్లా దాన్ని నాకు దుష్పని చేసేసారు. ఆ దగ్గరకు వస్తే చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ నా లియోకి ఎవరైనా తిడితే నచ్చదు, అలుగుతుంది. అది ఇంకా దానికి ఘోరంగా అయిపోయింది. ఈరోజు నైట్ తింటదో తినదో నాకు డౌట్. ఎందుకంటే మేము కూడా ఇంట్లో తిట్టినామంటే ఆ రోజు ఫుడ్ తినదు. నేను తినిపిస్తా ప్రేమతో తినిపిస్తా. రాత్రి తినిపిస్తా. ఇప్పుడు తినిపిస్తా. ఆ వీడియో నాకు కావాలని చెప్పండి గైస్, కమెంట్ లో వీడియో కావాలని తినిపించేది. ఎట్లా తినిపిస్తాం నెక్స్ట్ వీడియో అదే ఉండాలి ఇక. తినిపిస్తా. నెక్స్ట్ So guys, thank you for watching. Like, subscribe, share. ఫెయిల్ అయితే అయిపోయారు గైస్, ఫెయిల్ అయితే అయిపోయారు. లేదు ఫెయిల్ అయిపోయినాం ఒప్పుకుంటున్నాం, కానీ ఆయన పెద్ద పిరుకోవడానికి కూడా ఒప్పుకుంటున్నాం. నేను అస్సలు పేరుకోండి కాదు గైస్, ఉట్టి కొన్ని డాగ్స్ ని చూస్తే భయపడతా అంతే. కొన్ని డాగ్స్ కాదు, నా డాగ్ అయితే మెయిన్ గా ఈ భయపడతాను. డాగ్ ని చూసి కూడా భయపడుతున్నా అప్పుడు. ఇప్పుడు భయపడతలే. సో ఇట్లానే నన్ను సపోర్ట్ చేయండి క్రేజీ వీడియో కోసం. సో బాయ్ థ్యాంక్ యూ.